ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల చేరుకుంటారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు భక్తి విశ్వాసంతో ఏడుకొండలవాడి సన్నిధికి వస్తుంటారు. అంతవరకు బానే ఉంది. కానీ అసలు విషయానికి వస్తే ప్రస్తుతం తిరుమలలో భక్తులను వెంటాడుతున్న అతి పెద్ద భయం క్రూర మృగాల సంచారం. ఇవి తిరుమల 2వ ఘాట్ రోడ్డులోని వినాయక స్వామి ఆలయం సమీపంలో కనిపించిన ఎలుగుబంటి దృశ్యాలు. ఎలుగుబంటి కదలికలు కనిపించగానే భక్తుల్లో కలవరం మొదలైంది. రోడ్డుపై సంచరిస్తూ కనిపించిన ఎలుగుబంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తుల్లో ఆందోళన మరింత పెరిగింది. ఒకవైపు ఎలుగుబంట్లు, మరోవైపు చిరుతలు, ఇంకోవైపు ఏనుగుల మంద, ఇలా పలు క్రూర మృగాలు తిరుమలలోని ఘాట్ రోడ్లు, నడక మార్గాల మీదకు వస్తూ ఉండటం భక్తుల ప్రయాణానికి ప్రమాదకరంగా మారుతుంది. కొద్ది రోజుల క్రితం మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల మంద సంచరించడం భక్తులను భయాందోళనకు గురిచేసింది. అధికారులు వాహనాలను తాత్కాలికంగా ఆపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఒక్కరోజు సమస్య కాదు. గత కొన్ని సంవత్సరాలుగా తిరుమలలో చిరుతలు, ఎలుగుబంట్లు, ఏనుగు మందలు కనిపిస్తున్న ఘటనలు పదే పదే వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రత్యేకంగా చిరుతల విషయంలో ఇప్పటికే అనేక హెచ్చరికలు వచ్చినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు అని భక్తులు ఆరోపిస్తున్నారు. గతంలో తిరుమల నడక మార్గంలో చిన్నారిపై చిరుత దాడి చేసి ప్రాణాలు తీసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటన తర్వాత టీటీడీ, అటవీ శాఖ, పోలీస్ శాఖలు అత్యవసర సమావేశాలు నిర్వహించాయి. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తామని ప్రకటించాయి. చిరుతలను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేశామన్నారు అధికారులు. పలు ప్రాంతాలలో కెమెరాలు అమర్చాము అని, భయపడవలసింది లేదు అని, రాత్రి వేళల్లో భద్రతా సిబ్బందిని పెంచాము అన్నారు. అయినా మళ్లీ క్రూర మృగాలు భక్తులకు కనిపిస్తూ ఉన్నాయి. వారి ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తెలిసినా ఎందుకు శాశ్వత పరిష్కారం కనిపెట్టడం లేదు అనే ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. నడకదారిలో లక్షలాది మంది భక్తులు ప్రయాణిస్తూ ఉంటారు. వారిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు కూడా ఉంటారు. అలాంటి ప్రాంతాలలో పూర్తిస్థాయి భద్రత కల్పించవలసిన బాధ్యత ఎవరిది? టీటీడీ వద్ద వేల కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. అయినప్పటికీ భక్తుల భద్రత విషయంలో ఇంకా లోపాలు ఎందుకు కనిపిస్తున్నాయి అనే ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. ఘాట్ రోడ్లలో ప్రతి కిలోమీటర్కు నిఘా వ్యవస్థ ఉందా? ప్రమాదకర ప్రాంతాలలో ప్రత్యేక పర్యవేక్షణ జరుగుతుందా? రాత్రి వేళల్లో వన్యప్రాణుల కదలికలను గుర్తించే వ్యవస్థలు పనిచేస్తున్నాయా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు అధికారుల నుంచి రావడం లేదు అని భక్తులు చెబుతున్నారు. క్రూర మృగాల సమస్యను తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా పరిష్కరించే కార్యాచరణ అవసరం అని వారు అభిప్రాయపడుతున్నారు. నడక మార్గాలలో మరిన్ని కంచెలు ఏర్పాటు చేయడం, అధునాతన సెన్సార్లు వినియోగించడం, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక భద్రత కల్పించడం వంటి చర్యలు తీసుకోవాలి అని వారు కోరుతున్నారు. అటవీ ప్రాంతం కావడంతో జంతువుల సంచారం సహజమే. వాటిని పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ భక్తులకు ప్రమాదం జరగకుండా చూడటం మాత్రం టీటీడీ, అటవీ శాఖ, పాలక మండలి బాధ్యతే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.